కోడి చెరువు ఇష్యూ మీరు తెర మీదకి తీసుకొచ్చినప్పుడు చాలా వ్యాలిడ్ పాయింట్ కదా, మంచి కాంట్రవర్షియల్ సబ్జెక్ట్ కదా అని చెప్పి అనుకున్నాను. కానీ ఎక్కడైనా దారి తప్పారేమో అని అనిపిస్తుంది. 1% కూడా దారి తప్పడం అనేది ఉండదు. అన్ని రకాల వివరాలు తెలుసుకున్న తర్వాతనే మేము ఎంటర్ కావడం జరిగింది. కానీ హైడ్రా కమిషనర్ రంగనాథ్ పవన్ కళ్యాణ్ కబ్జా చేయలేదు, వాళ్ళని ఎవరో మిస్గైడ్ చేశారని చెప్పి 2-3 ఛానల్స్కి తిరిగి స్టేట్మెంట్స్ ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు ఎలా నమ్మాలి మరి? ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉన్న చెరువులు మాత్రమే మేము చూస్తాం, ఔటర్ రింగ్ రోడ్ బయట ఉన్న చెరువుల జోలికి మేము పోము అని. ఇప్పుడు కోడి చెరువు ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉందా బయట ఉందా? బయట ఉన్నది. ఇప్పుడు రఘు చేసింది తప్పు, ఇగో ఇది చెరువు, ఈ చెరువులు ఎక్కడున్నది, ఫెన్సింగ్ ఏడున్నది, రాళ్ళు ఏడున్నాయి, మట్టి ఏడుంది అని చెప్పొచ్చు కదా. ఆయన తెలంగాణ కాదు, తెలంగాణ భూముల యొక్క స్వరూపం కానీ అది కానీ ఆయనకు తెలియదు. హైడ్రా కమిషనర్ రంగనాథ్నే ముందు పెట్టి సీఎం రేవంత్ రెడ్డి ఇది చెప్పించారు, ఇలా ఫుల్ స్టాప్ పెట్టించారు అనుకోవచ్చా? అవసరాల కోసం ఇటైనా అవుతారు, అటైనా అవుతారు, ఏదైనా జరుగుతుంది. హూ ఇస్ యువర్ టార్గెట్ రగన్న? పవన్ కళ్యాణ, రేవంత్ రెడ్డా, లేకపోతే హైడ్రా కమిషనర్ రంగనాథ్? సో చేయడానికి నేను రోజు, వారానికో, నెలకో, సంవత్సరానికి ఒకసారి నేను వాళ్ళతో మాట్లాడినోని కాదు. అసలు పవన్ కళ్యాణ్ ముఖం చూసింది కూడా లేదు. ఇప్పుడు అక్కడేమో డబ్బుల లాలూచి, ఇక్కడేమో పవన్ కళ్యాణ్ సీట్తో లాలూచి, అంతకుమించి ఏముంది? నేను కాకినాడ ఎంపీగానే ఏదో పోటీ చేయాలని పొలిటికల్ అంబిషన్ ఉన్నట్టున్నది. మిమ్మల్ని డిఫేమ్ చేయడానికి, మిమ్మల్ని టార్గెట్ చేయడానికి టీ న్యూస్తో రంగనాథ్ అలాగే రేవంత్ రెడ్డి కొలాడ్ అయ్యే ఛాన్స్ ఉందా? కేటీఆర్, రేవంత్, రంగనాథ్ ముగ్గురు. ఈ చెరువులన్నీ ఎవరికి? వాసవి, హోమ్స్, వర్టెక్స్. ఇంకా ఈ అర్బన్ రైజ్ అమీన్పూర్లో ఉంటుంది, చాలా పెద్ద ప్రాజెక్ట్ ఇది. అది కేటీఆర్ మానసపుత్రిక అని అంటారు. అక్కడికి పోతే కోడి చెరువు ఈ పేరు వింటే చాలు పవన్ కళ్యాణ్ కబ్జా చేశాడు కదా అనేవాళ్ళు కొందరైతే, కబ్జా చేయాల్సినటువంటి అవసరం పవన్ కళ్యాణ్కి ఏంటి, అవసరం అయితే కోట్లు పడేసి కొనుక్కుంటాడు కానీ అని వాదించేటువంటి అభిమానులు ఎందరో. ఇంతకీ కోడి చెరువును పవన్ కళ్యాణ్ కబ్జా చేశాడా లేదా అనేటువంటి ప్రశ్న అయితే ఇటీవల హైడ్రా కమిషనర్ రంగనాథ్ నో, పవన్ కళ్యాణ్ కబ్జా చేయలేదు, కొనుక్కున్నారు అనేటువంటిది ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్. ఈ నేపథ్యంలో అసలు కోడి చెరువు వివాదం ఏంటి, కోడి చెరువు వివాదాన్ని తెర మీదకి తీసుకొచ్చినటువంటి వాళ్ళు తొందరపడ్డారా లేకపోతే మరెవరైనా స్పాన్సర్ చేశారా అనేటువంటి దానిపై ఇన్ డీటెయిల్గా, ఇన్ డెప్త్గా డిస్కస్ చేద్దాం. లెట్స్ ఇన్వైట్ సీనియర్ జర్నలిస్ట్, మనతోని వెలుగు అధినేత రఘు గారు అంటూ ద డయల్ న్యూస్ హాట్ సీట్ విత్ విజయ్ సాధు. రఘన్న నమస్తే. హాయ్ అన్న, నమస్తే. ఇప్పుడు కోడి చెరువు ఇష్యూ మీరు తెర మీదకి తీసుకొచ్చినప్పుడు చాలా వ్యాలిడ్ పాయింట్ కదా, మంచి కాంట్రవర్షియల్ సబ్జెక్ట్ కదా అని చెప్పి అనుకున్నాను. కానీ ఎక్కడైనా దారి తప్పారేమో అని అనిపిస్తుంది. దారి తప్పారా, తప్పించారా? 1% కూడా దారి తప్పడం అనేది ఉండదు. పర్టికులర్గా నేను జర్నలిస్ట్ రఘు మనతోలి వెలుగంటే విత్ ప్రూఫ్స్ లేకుండా, ఎవిడెన్స్ లేకుండా, బ్యాక్ అండ్ దాని మీద దాన్ని ఏమంటారు రీసెర్చ్ లేకుండా నేను అడుగు ముందుకు వెయ్యను. విత్ డాక్యుమెంట్స్, ఎవిడెన్స్, కాపీ పట్టుకొని నేను అడిగేస్తా. అండ్ ఇంకా గట్టిగా ఇంకా కొంచెం ఇన్వెస్టిగేషన్ చేసి లోకల్గా ఉన్న అక్కడున్న అధికారులు ఓపెన్గా అఫీషియల్గా చెప్పకపోవచ్చు, అన్అఫీషియల్గా మనం ఫోన్లో మాట్లాడినప్పుడు ఎస్ ఇది జరిగింది నిజమే అని కొంత చెప్పరు, బట్ రికార్డ్ చేసుకుంటారేమో అని, బట్ ఇన్ఫర్మేషన్ ఇస్తారు. సో అన్ని రకాల వివరాలు తెలుసుకున్న తర్వాతనే మేము ఎంటర్ కావడం జరిగింది. ఓకే. అదర్వైజ్ నేను అంత పెద్ద ఇష్యూ జరుగుతున్నప్పుడు ఒకవైపున పవన్ కళ్యాణ్ వర్సెస్ తెలంగాణ లాంటి ఇష్యూ జరుగుతున్నప్పుడు నేను ఆల్ ఆఫ్ సడన్గా ఈ కోడి చెరువుని ఎందుకు బయట పెడతా? తప్పుడు ఇన్ఫర్మేషన్ బయట పెడితే ఎవరికి ఇబ్బంది అవుతుంది? నాకే ఇబ్బంది అవుతుంది. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు లాస్ట్ టైం మనం చేసిన ఫేస్ టు ఫేస్లో నేను ఈ మాట చెప్పాను. ఇక్కడ రఘు అండ్ కో దారి తప్పారు అంటే గ్రౌండ్ రిపోర్ట్ లేకుండా, సరైన సాక్ష్యాధారాలు లేకుండా నాకు పరిచయం ఉన్నంత వరకు రఘు అయితే రంగంలోకి దిగడు అని చెప్పాను. కానీ హైడ్రా కమిషనర్ రంగనాథ్ పవన్ కళ్యాణ్ కబ్జా చేయలేదు, వాళ్ళని ఎవరో మిస్గైడ్ చేశారని చెప్పి 2-3 ఛానల్స్కి తిరిగి స్టేట్మెంట్స్ ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు ఎలా నమ్మాలి మరి? ఇప్పుడు రంగనాథ్ ఫస్ట్ ఒక క్వశ్చన్కి ఆన్సర్ చేయాలి. ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉన్న చెరువులు మాత్రమే మేము చూస్తాం, ఔటర్ రింగ్ రోడ్ బయట ఉన్న చెరువుల జోలికి మేము పోము అన్నాడు. ఓకే. ఇప్పుడు కోడి చెరువు ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉందా బయట ఉందా? బయట ఉన్నది. సో మేము చాలా సందర్భాల్లో ఈ చెరువు దగ్గరికి ఎందుకు వస్తలేవు, ఈ చెరువు దగ్గరికి ఎందుకు వెళ్ళట్లేదంటే ఇట్లాగే ఛానల్స్ ఇంటర్వ్యూస్కి పోయి
లేదు లేదు మాకు అవతల మాకు పని లేదు, మాకు అప్పనప్ప చెప్పలేదు అన్నాడు. మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ చెరువు విషయంలో ఎగేసుకొని ఒక ఛానల్తో మాట్లాడుకొని వాళ్ళు ఏదో పిలిచుంటారు ఇంటర్వ్యూ అని, ఒకటి కాదు 2-3 అక్కడికి వెళ్ళి ఈయన ఏవో మ్యాప్లు తీసుకెళ్ళి వాళ్ళకి సంబంధించిన ఆ పిఆర్ఓలని ఆయన మనకు సంబంధించిన వాళ్ళే మనతో కూడా రెగ్యులర్గా మాట్లాడుతుంటారు. వాళ్ళ డిబేట్ జర్నలిస్టుల మధ్యలో కూర్చోబెట్టి, అన్న కూడా జర్నలిస్టే అనుకోండి, బట్ వాళ్ళ మధ్యలో కూర్చోబెట్టి ఓకే ఈ అంశం మీద ప్రధానంగా ఫోకస్ చేసి అసలు ఆ ఇంటర్వ్యూ మొత్తంలో కోడి చెరువునే హైలైట్ చేయడానికి కారణం ఏంటి? విత్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అంత పగడ్బందీగా నువ్వు వెళ్ళినావంటే పవన్ కళ్యాణ్ని కాపాడడం కోసం వెళ్ళినావు. దీని వెనకాల ఏమున్నదంటే కులం ఉన్నది, సేమ్ క్యాస్ట్ కాబట్టి ముందు నుంచి ఆయనకు సపోర్ట్ చేస్తుంది కాబట్టి ఈయన కుల సంఘాల మీటింగ్ లో చాలా పెద్ద ఆయన చెప్పింది కదా, కుల సంఘాల మీటింగ్ లో పాల్గొంటే తప్పేంది అని అన్నాడు కదా. సరే అది ఆయన వ్యక్తిగతం అనుకుంటా నేను, సరే వదిలేయండి, అది కూడా వదిలేయండి. అయితే పవన్ కళ్యాణ్ని కాపాడడం కోసం అని చాలా క్లియర్గా అర్థమవుతున్నది. ఫస్ట్ క్వశ్చన్ నేనేం అడిగిన, ఔటర్ రింగ్ రోడ్ అవతల ఉన్న చెరువుల జోలికి వెళ్ళమన్న మీరు ఎందుకు వెళ్ళి ఆ చెరువును చూశారు? ఫస్ట్ క్వశ్చన్. సరే వెళ్ళారు, ఓకే వెరీ గుడ్, మీ మనసు మారింది అనుకుందాం. సో ఏ రోజు విజిట్ చేశారో నాకు కావాలా. కోడి చెరువుని హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఏ డే రోజు విజిట్ చేశారు, ఎన్ని గంటలకు విజిట్ చేశారు? ప్రతి అప్డేట్ని మీరు చెక్ చేయండి హైడ్రా సోషల్ మీడియాలో. మరి అది ఆయన సొంత డబ్బులతో నడుస్తుందా, ప్రజలు కట్టే ట్యాక్స్ల డబ్బులతో నా సోషల్ మీడియా నడుస్తుందో అర్థం కావట్లేదు. వాళ్ళకు ఒక ఫేస్బుక్ పేజ్ ఉంది, ఇంకా రకరకాల పేజీలు ఉన్నాయి. సో ఆ పేజ్లో రంగనాథ్ తన హీరో లెక్క ప్రొజెక్ట్ చేస్తూ మేము హైడ్రా ఇంత కాపాడింది అంత కాపాడింది అని చెప్తున్నా, ఇంత విలువ చేసే భూమిని కాపాడిందని చెప్తూ వీడియోలు పెడుతున్నారు కదా. కోడి చెరువుని ఫలానా రోజున విజిట్ చేసినా అని ఎందుకు అందులో పోస్ట్ పెట్టలే? ఓకే, ప్రతిదీ అప్డేట్ ఉన్నప్పుడు ఎందుకు లేదు? సరే అక్కడ లేదు, మరి అదే ఆర్టీవీలో చూపించవచ్చు కదా, నేను ఈ రోజు ఇట్లా వెళ్ళినా అన్ని పరిశీలించినా అని. మేము చెప్తున్నాం అసలు నువ్వు వెళ్ళలేదు అంటున్నాం, మేము వెళ్తే చూపించు. నెంబర్ 2. నెంబర్ 3 ఆయన అడిగిన క్వశ్చన్స్లో ఇది ఏమన్నాడు, ఓన్లీ ఫెన్సింగ్ మాత్రమే వేశారు, టెక్నికల్గా వాళ్ళు చేసిన తప్పు ఒకటే అన్నాడు. అదన్న బ్లాక్ చేయలేదు వాటర్ అన్నాడు. అవసరమైతే నా వీడియో డౌన్లోడ్ చేసుకోండి, మీరు మీ దాంట్లో ప్లే చేసుకోండి, ఆ ఫొటోస్ అయినా వేయండి. ఇప్పుడు మీరు నేను మాట్లాడుతున్నప్పుడు ఇది రికార్డెడ్ వీడియో కాబట్టి మీరు ఎడిటింగ్లో వేసుకోండి. తప్పకుండా చాలా పెద్ద ఎత్తున బందోబస్తుగా ఫెన్సింగ్ వేసిరు అక్కడ చెరువులో. మేము గ్రౌండ్లోకి వెళ్ళినాం కదా, నువ్వు వెళ్ళలేదు, ఇంకెవరు వెళ్ళలేదు. గ్రౌండ్లోకి వెళ్ళినాం, రంగనాథ్ వెళ్ళలేదు అక్కడికి. సో పగడ్బందీగా ఫెన్సింగ్ వేసిండు. ఒకటి, మీరు స్టూడియోలో ఉండి ఆరోపణలు చేసి చేయట్లేదు, గ్రౌండ్ రిపోర్ట్కి వెళ్ళారు కదా. ఆ కట్ట పైన ఉన్న ఆ కట్ట దారిలో వెళ్తుంటే కట్ట మైసమ్మ విగ్రహం ఉంటుంది అక్కడ. అక్కడ కూడా ఇగో ఈ కట్ట మైసమ్మ అమ్మవారి దగ్గర కూడా రానివ్వకుండా కంచె వేశారు అని చెప్పినాం. మరి అక్కడ కంచె ఎవరు వేసినారు, ఫెన్సింగ్ ఎవరు బందోబస్తుగా కట్టిర్రు, ఆ లోపల మట్టి పోయలేదు అంటుండు. మట్టి కుప్పలు ఉన్నాయి, అందులో మట్టి కుప్పలు ఉన్నాయి. ఓకే రాళ్ళ కుప్పలు ఉన్నాయి, గోడ కట్టడానికి రెడీ అవుతున్నారు. 100 మీటర్లకు ఒకటి 100 మీటర్లకు ఒకటి రాళ్ళ కుప్పలు ఉన్నాయి. ఓకే, మూడోది చెరువు లోపల బోర్ వేసినారు. బోర్ వేసింది కూడా మేము చాలా క్లియర్గా చూపించినాం. రాళ్ళు కూడా వేసి మరి ఇవన్నీ ఎందుకు? సరే వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళు అది అడగలేకపోయినారు, వాళ్ళకి తెలియదు కావచ్చు, నేను చేసిన వీడియో చూడలేకపోయి ఉంటారు, లేకపోతే అక్కడికి వెళ్ళలేకపోయి ఉంటారేమో. సో నేను అడుగుతున్న ప్రశ్నకు ఆన్సర్ చేయాల్సి ఉండే కదా. మరి నువ్వు బోర్ ఎందుకు వేసిండు, మట్టి ఎందుకు పోసిండు, రాళ్ళు ఎందుకు వేసిండు, కట్ట ఎందుకు క్లోజ్ చేసిండు, కంప ఎందుకు వేసిండు, ఫెన్సింగ్ ఎందుకు వేసిండు? ఇంత జరిగిన తర్వాత ఆ పక్కన ఉన్న వాళ్ళు ఆక్యుపై చేసిరంటారు. మరి పక్కన ఉన్న వాళ్ళు ఆక్యుపై చేసి మరి వాళ్ళది ఎందుకు నువ్వు తీసేయలేదు? పక్కన ఉన్న వాళ్ళు ఇంకా మట్టి పోసిరు కానీ పవన్ కళ్యాణ్ పోయలేదంటే వాళ్ళదెందుకు చేయలేకపోతున్నాను? అసలు మీ ఉద్దేశం ఏందన్నది చెప్పాలి కదా. అందుకే మేము ఎక్కడ 1% కూడా వెనక్కి తగ్గలే. స్టిల్ ఈనాటికి కూడా మేము ఇరిగేషన్ ఆఫీసర్లకు కంప్లైంట్ చేసినాం నా పేరు మీద. ఓకే, ఎంఆర్ఓ కంప్లైంట్ చేసినాం, అండ్ కలెక్టర్ కంప్లైంట్ చేసినాం. సో ఆల్ డిపార్ట్మెంట్స్ కంప్లైంట్ చేసినాం. ఇప్పుడు ఇది పిల్ వేయాలి అని అంటే 30 days ఆగాలి. ఎందుకంటే జడ్జ్ పిల్ వేయగానే చీఫ్ జస్టిస్ గారు అయిందా 30 రోజులు అయిపోయిందా అని అడుగుతారు. సో మేము చేసి కూడా 20-25 days అయి ఉంటుంది. సో ఒక అడ్వకేట్ చూసి ఎవరన్నా ఫ్రీగా చేసి ఎవరైనా అడ్వకేట్ నాకు తెలిసిన వాళ్ళు ఎవరైనా చూసి దాన్ని ప్రజా ప్రయోజన వ్యాజ్యం హైకోర్టులో వేయాలన్నది నా ఆలోచన. ఖచ్చితంగా వేస్తా, కోర్టు డిసైడ్ చేస్తుంది ఏంటి అన్నది. కానీ ఈ మధ్యలో ఈ అబద్ధాలు ఏంటి, పచ్చి అబద్ధాలు, అన్యాయం కదా ఇది, అన్యాయం కదా. అందుకే అడగాలి. ఇప్పుడు మేము వెళ్ళొచ్చిన తర్వాత ఇంకెవరైనా వెళ్ళారా? ఎందుకు వెళ్ళట్లేదు? మీడియా కూడా, అవును, ఛానల్ ఎందుకు దాన్ని వెరిఫై చేయట్లేదు? అంటే మీరు ఛానల్స్ వెళ్ళట్లేదు అని అంటేనే పోనీ పవన్ కళ్యాణ్ సంబంధించిన ఛానల్ వెళ్ళొచ్చు కదా, ఆయనను సపోర్ట్ చేస్తున్న ఛానల్ వెళ్ళొచ్చు కదా. లేదు పవన్ కళ్యాణ్ ఎక్కడ తప్పు చేసిండు చూపించండి అని ఇట్లా అడగొచ్చు కదా. మరి ఏది ఒక వీడియో వచ్చిందా మీకు?
మీ నోరు మూపించడానికైనా. అట్లీస్ట్ ఆ పని చేయొచ్చు కదా. ఇప్పుడు రఘు చేసింది తప్పు, ఇగో ఇది చెరువు, ఈ చెరువులు ఎక్కడ ఉన్నది, ఫెన్సింగ్ ఏడు ఉన్నది, రాళ్ళు ఏడు ఉన్నాయి, మట్టి ఏడు ఉంది అని చెప్పొచ్చు కదా. ఇవన్నీ కాదు, ఆయన ఏమంటుండు, పవన్ కళ్యాణ్ కొనుక్కున్నాడు అంటుండు. నేను సేల్ డీడ్ చూపించిన. ఇప్పుడు సేల్ డీడ్లో మీరు నాకు భూమి అమ్మినారు, మీరు నాకు భూమి అమ్మినప్పుడు రిజిస్ట్రేషన్ ఆఫీస్కి మీరు వెళ్ళాలి, నేను రావాలి. ఎగ్జాక్ట్లీ. సో నేను కొంటున్నా కాబట్టి నేను ఒకవేళ అక్కడికి రాలేకపోతే నా తరపున ఇంకొక వ్యక్తిని నేను పెట్టొచ్చు, ఆ నిబంధన కూడా ఉన్నది. ఓకే. సో పవన్ కళ్యాణ్ హీరో కాబట్టి, ఆయన సెలబ్రిటీ కాబట్టి ఆ సబ్ రిజిస్టార్ ఆఫీస్కి ఈ 10 ఎకరాల కోసం ఎందుకు వస్తాడో అని అనుకుంటే ఆయన ఏం చేసిన ఒక వ్యక్తిని పెట్టిండు. ఆయన పేరు ఏదో సినిమా ప్రొడ్యూసర్, ఆయన పేరు భరత్ సంథింగ్ ఉన్నది. ఓకే. సో ఆయనని పెట్టిండు, ఆయన రిప్రజెంటేషన్ ఆయన్ని పెట్టిండు. అయితే అమ్మిన మీరు పోయినారు, 2 సాక్షులు పోయిర్రు, కొనటాయన పోలే. మరి కొనే వ్యక్తి పోని సేల్ డీడ్ ఎట్లా జరుగుతుంది? మరి రంగనాథ్కి అది తెలియదా? మేము బతుకుంటూనే ఉన్నాం కదా, దాదాపు ఇన్ని ఎపిసోడ్లు చేసినాం కదా. ఓకే. మీ సేల్ డీడే చిత్తు కాగితం అంటున్నాం మేము. నువ్వు ఉన్న సేల్ డీడే చిత్తు కాగితం, కబ్జా పక్కన పెట్టు. మేబీ ఈ మధ్య కాలంలో మళ్ళీ ఏమైనా మార్చుకుంటాడేమో తెలియదు దాని గురించి. సేల్ డీడ్ గురించి చెప్పండి, ఆ కబ్జా గురించి చెప్పండి, మట్టి పోసిన దాని గురించి చెప్పండి, రాళ్ల గురించి చెప్పండి, ఫెన్సింగ్ గురించి చెప్పండి. ఇవన్నీ కళ్ళదుట కనబడుతుంటే కబ్జా కాలేదంటే ఎట్లా? ఇంకొకటి ఏంటంటే డబ్బులు పెట్టి కొన్నాడు కాబట్టి కబ్జా ఎట్లా అవుతుంది? డబ్బులు పెట్టి నేను ఎవడో అమ్ముతా అంటాడు కదా, ఏదో చెరువులో ఉన్నదో లేకపోతే ఇంకేదో చార్మినార్ అమ్ముతా అని అంటాడు. నేను మనకు డబ్బులు ఇచ్చినా కాబట్టి నేను కొనుక్కున్నా అంటే, నేను డబ్బులు పెట్టిన వాళ్ళు కబ్జా ఎట్లయిద్దా? తప్పు చేసిందేమో అని అంటే ఎట్లయితుంది? ఇప్పుడు హైడ్రా కమిషనర్ రంగనాథ్ చెరువు భూములు ఇన్ని రకాలు, పట్టా ఉన్నటువంటి చెరువు భూములు కూడా ఉన్నాయి, ఎక్సెల్ పట్టా సంథింగ్, దానికి కొన్ని డిఫరెన్సియేషన్ చెప్తున్నారు. అక్కడ ఆయన బేసిక్గా ఆయనది తెలంగాణ కాదు. ఓకే. ఆయన తెలంగాణ కాదు, తెలంగాణ భూముల యొక్క స్వరూపం కానీ అది కానీ ఆయనకు తెలియదు. రెవెన్యూ మీద ఆయనకు 0 నాలెడ్జ్ ఉన్నది. తర్వాత ఆయన హైడ్రా ఇది ఆఫీసర్ అయిన తర్వాత ఏమైనా తెలుసుకునే ప్రయత్నం చేసిండేమో. ఆయన ఒక బ్లండర్ ఏం మాట్లాడిండంటే, టీడీఆర్ ఇస్తారు ఈ భూములకు కూడా అన్నాడు. టీడీఆర్ అంటే ఏంది? ఒక దగ్గర నువ్వు రోడ్డు విస్తరణలో కానీ ఇంకెక్కడైనా నువ్వు భూమిని కోల్పోతే ప్రభుత్వం ఏం చేస్తుందంటే, ఈ భూమి ఇక్కడ పోయింది కాబట్టి నువ్వు ఇంకెక్కడైనా ఒక అపార్ట్మెంట్ ఇంకేదైనా కట్టుకుంటే దాని మీద ఇంకొక 2 ఫ్లోర్లు వేసుకోవడానికి పర్మిషన్ ఇస్తుంది. ఓకే. సో ఆ టీడీఆర్ సర్టిఫికేట్ని మీరు ఇంకొకరికి కూడా అమ్ముకుంటారు కొంతమంది. ఓకే. సో అది కూడా పెద్ద స్కామ్. అదొక ప్రొవిజన్ ఉన్నది. సో రోడ్డు విస్తరణలో భూములు కోల్పోయిన వాళ్ళకి అది ఓన్లీ జిహెచ్ఎంసీ పరిధిలో ఉంటుంది. ఇప్పుడు నేను శంకరపల్లికి పోయి చెరువు దగ్గర టీడీఆర్ వస్తుంది దీనికంటే ఎట్లా? అసలు ఏం చెప్పదలుచుకున్నాడు? అసలు పవన్ కళ్యాణ్ చేతిగా చెరువు భూమి ఎట్లా వస్తుంది? చెరువు అనేది ఆ గ్రామం పరిధిలో ఉంటుంది. శంకరపల్లి అనేది ఇంతకుముందు ఆ జన్వాడ అనేది ఒక విలేజ్. ఆ గ్రామంలో ఆ భూమి ఎవరు సాగు చేసుకోవాలి? ఆ రైతులు సాగు చేసుకోవాలి. ఏక్ ఫసల్లైనా సీ పట్టాలైనా ఎవరికి ఉంటుంది? ఆ గ్రామ రైతుల చేతిలో ఉంటాయి. వర్షం నీళ్లు ఉన్నప్పుడు దాన్ని వదిలేస్తారు, వర్షం నీళ్లు లేనప్పుడు వాళ్ళు సాగు చేసుకుంటారు. వాళ్ళ నెక్స్ట్ జనరేషన్కి అది వెళ్తూ ఉంటుంది. దాన్ని అమ్మడానికి కానీ కొనడానికి కానీ వీల్లేదు. సరే, అమ్మినా కొన్నా ఊరోడు కొనాలి, ఊరోడు అమ్ముకోవాలా. ఒకవేళ అది అనుకున్నా కూడా ఈయనెవరు అసలు? పవన్ కళ్యాణ్. ఏం సంబంధం ఉన్నది? ఆ ఊరికి నీకేం సంబంధం? ఆ చెరువుకి నీకేం సంబంధం? తప్పు చేసినప్పుడు ఒప్పుకోండి, తప్పే ఉంది. ఎస్, మిస్టేక్ జరిగింది, మేము దాన్ని సరిదిద్దుకుంటామంటే అయిపోద్ది కదా. ఇప్పుడు రంగనాథ్ వచ్చి దాన్ని కవర్ చేసే ప్రయత్నం చేస్తుండు. పవన్ కళ్యాణ్ అన్నాడు కదా, రేవంత్ రెడ్డి గారు మీరు ఒకవేళ కబ్జా అయితే తీసుకోండి అని. అవును, కబ్జా అయితే తీసుకోండి అంటే క్వశ్చన్ మార్క్ పెట్టినట్టే కదా నువ్వు. మరి ఈయన ఎందుకు ఫుల్ స్టాప్ పెడుతుండే దానికి కబ్జా కాలేదని? ముందది కబ్జా కాదా అవునని తేల్చాలి కదా. అదే అంటాను. ఇప్పుడు ఆయన క్వశ్చన్ మార్క్ పెట్టిండు, ఒకవేళ అయితే తీసుకో అన్నాడు అంటే క్వశ్చన్ మార్కే కదా, ఫుల్ స్టాప్ కాదు కదా. నేను కబ్జా చేయలేదని చెప్పలే కదా. అంతే. పవన్ కళ్యాణ్ అనేది చెప్పలే, నేను అక్రమంగా కొనలేదు, నేను చెరువు భూమిలో లేను అనేది చెప్పలే, క్వశ్చన్ మార్క్ పెట్టిండు. మరి రంగనాథ్ ఎందుకు ఫుల్ స్టాప్ పెడుతుండు? రంగనాథ్ అసలు కబ్జా కాలేదని ఫుల్ స్టాప్ ఎందుకు పెడుతున్నాడు? సో అందుకే ఇప్పుడు రేవంత్ రెడ్డి చేతిలో ఉంది, గవర్నమెంట్ చేతిలో ఉంది, వీళ్ళందరూ ఒకటే దగ్గర ఉన్నారు. సో కాబట్టి ఆ టోటల్ భూమి అనేది ఆ 10 ఎకరాలదన్నది 100% కబ్జా. అది గ్రామ చెరువు. అది దాంట్లో రెండో ఆప్షనే లేదు. పవన్ కళ్యాణ్ పై వస్తున్నటువంటి ఈ కబ్జా ఆరోపణలకు ఇంకా క్లియర్ కట్గా మాట్లాడాలనుకుంటే, పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేస్తూ మీరు చేసినటువంటి కబ్జా ఆరోపణలకు హైడ్రా కమిషనర్ రంగనాథ్నే ముందు పెట్టి సీఎం రేవంత్ రెడ్డి ఇది చెప్పించారు, ఇలా ఫుల్ స్టాప్ పెట్టించారు అనుకోవచ్చా? అయ్యుండొచ్చు, దాని ఏముంది. పవన్ కళ్యాణ్ రేవంత్ రెడ్డి వేరువేరుగా మేము చూడట్లేదు. పవన్ కళ్యాణ్ రేవంత్ రెడ్డి రంగనాథ్ని మేము వేరేం చూడట్లేదు. పవన్ కళ్యాణ్ రంగనాథ్ రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు మేము వేరేం చూడట్లేదు. పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు ఇంకోరు ఆల్ పొలిటికల్ లీడర్స్ మేము వేరేం చూడట్లేదు. అంతా ఒకటే. వాళ్ళ అవసరాల కోసం ఇటైనా అవుతారు, అటైనా అవుతారు, ఏదైనా జరుగుతుంది. హూ ఇస్ యువర్ టార్గెట్ రగన్న? పవన్ కళ్యాణ్, రేవంత్ రెడ్డి,
లేకపోతే హైడ్రా కమిషనర్ రంగనాథ్? మాకు ఎవరు టార్గెట్ కాదు. మాకు ఎందుకు టార్గెట్ అవుతారు? పర్సన్ ఎందుకు టార్గెట్ అవుతారు? మా తెలంగాణ భూమి గద్దెల లెక్క తన్నుకపోతున్నారు. సో ఆ తెలంగాణ భూమిని కాపాడాలనేది మా ఆలోచన. రంగనాథ్ ఎందుకు టార్గెట్ అవుతారు? రంగనాథ్తోనే నేను స్టార్టింగ్లో హైడ్రా వచ్చినప్పుడు చాలా గొప్ప పని చేసిండ్రు, సో ఇది తీసుకొచ్చారు, చాలా గొప్ప ఇనిషియేట్ అని నేను చాలా వీడియోస్ చేసిన నేను. సో రంగనాథ్ని ఐ థింక్ నేనే అనుకుంటా ఫస్ట్ ఇంటర్వ్యూ ఎక్కడ అమీన్పూర్కి వచ్చినప్పుడు ఆయనతో ఇంటర్వ్యూ చేసిన. హైడ్రా వచ్చిన కొత్తలో నేను అక్కడి నుంచి ఆన్ గ్రౌండ్ అక్కడి నుంచి గమనిస్తున్నా అసలు ఏం చేస్తారు దీన్ని అని. నెమ్మదిగా వాళ్ళ అవతారం చూపించారు. ఆయన ఎక్కడికైతే వెళ్ళిండో ఆ వెనకాల ఆయన వెనకాల పోయినా చాలా చెరువుల దగ్గర. నేను మళ్ళీ సెకండ్ టైం పోయినా కానీ మళ్ళీ రాలే ఆయన అక్కడికి. ఇప్పుడు మీరు చూడండి అమీన్పూర్ పటాన్ చెరువు దగ్గరికి వెళ్తే పేర్ల లిస్ట్ చదువుతా నేను, ఒక్క చెరువు మీద ఫోకస్ చేస్తూ ఎక్కడి అక్కడే ఉన్నాయి. మరి ఏమైంది అదంతా? ఇప్పుడు అక్కడేమో డబ్బుల లాలూచి, ఇక్కడేమో పవన్ కళ్యాణ్ సీట్తో లాలూచి, అంతకుమించి ఏముంది? నేను కాకినాడ ఎంపీగానే ఏదో పోటీ చేయాలని పొలిటికల్ అంబిషన్ ఉన్నట్టున్నది, తప్పలేదు ఉండడంలో. చాలామంది ఎలక్షన్లో పోటీ చేయాలనుకుంటారు, రాజకీయాల్లోకి రావాలనుకుంటారు, తప్పే ఉంది. కానీ ఇప్పుడు ఆయన నాకేం టార్గెట్ కాదు. ఓకే, ఆయన చేస్తున్న పని నా టార్గెట్. సో మా మీద ఎంత ఆరోపణ చేసిండు, నా మీద ఎలాంటి ఎలిగేషన్ పెట్టిండు? వర్టెక్స్ వర్మ అనేటోడి దగ్గర 50 లక్షలు డిమాండ్ చేసిర్రు, ఆల్రెడీ ₹1 కోటి తెచ్చిరని టీ న్యూస్లో ఒక పెద్ద వార్త రాయించి చాలా దారుణంగా మాట్లాడింది మీద. మరి ఏం తెలిసిన ఆ కేసులో? ఏమైంది ఇంతకా కేసు? ఏం లేదు, లైవ్ లో ఉందా లేదా? చెత్తపుట్టలు వేసిరు దాన్ని. విచారణ లేదు, ఏం లేదు, అండర్ ప్రాసెస్ అంటే. హైడ్రానే దగ్గరుండి మరి ఎఫ్ఐఆర్ చేయించింది, బాధితులకి హైడ్రా సపోర్ట్ గా ఉంది. దీంట్లో ఖచ్చితంగా తొలి వెలుగు రఘు అండ్ కో ఇంకొక అడ్వకేట్ కూడా గ్యారంటీగా. మీరు ఇప్పుడు అలా కేసు పెట్టిన ఒక జర్నలిస్ట్ అని పేరు చెప్పి ఆ శ్రీనివాస్ అతనితో రంగనాథ్ చెట్టపట్టాలు వేసుకొని తిరుగుతున్నాడు కదా ఇప్పుడు, చందు శ్రీనివాస్. వీళ్ళిద్దరు కలిసి ఉన్నారు, సేమ్ కులం అట వాళ్ళది కూడా. మరి వాళ్ళంతా కలిసే ఉన్నారు, మరి ఎట్లా కలిసిపోయారు? ఏంది చందు శ్రీనివాస్ మీద మళ్ళీ హైడ్రా ఎఫ్ఐఆర్ చేయించింది కదా, మళ్ళీ మీరు వాళ్ళిద్దరిని ఎట్లా కలుపుతారు? ఏమో మరి, నాకున్న ఇన్ఫర్మేషన్ నేను చెప్తున్నా. సో ఆయన పవన్ కళ్యాణ్ మీద వీళ్ళంతా పాజిటివ్గా మాట్లాడుతూనే ఉన్నారు కదా. నేను ఎవరు అయితే పేట్ బషీరాబాద్ సిఐ ఉన్నదో, సిఐ కూడా లైవ్లో కాల్ చేసిన ఒక రోజు, ఏమైంది సార్ కేసు ఏమో 50 లక్షల కేసు తేలాలి ఇప్పుడు అంటే, కేసు పెట్టినామే మళ్ళా ఆమె పేరేదో ఉండేగా చైతన్య రెడ్డి. సో మా విచారణకు పిలిస్తే ఆమె వస్తలేదు, మళ్ళా కనబడతలేదు అని. ఇంత ఆయన టార్గెట్ నన్ను చేసినాడు, కానీ దొరికిపోయింది అంతే, సింపుల్గా చెప్పాలంటే. ఆ కేసులో చివరికి విజయం మీదవుతుందా వాళ్ళదవుతుందా? 100% విజయం కాదు, అది స్టార్టింగ్లోనే విజయం నాదే. అంతేనా? అంతే, సక్సెస్ నాదే కదా. సో వాళ్ళు అడ్డంగా ఇరుక్కపోయినారు ఆ పర్టికులర్ కేసులో. ఇప్పుడు ఏమన్నాడు, ఫోన్ కాల్ రికార్డింగ్ తీస్తే మొత్తం దొరికిపోతారు అన్నాడు. ఇన్ని రోజులు పడుతుందా? తీగదా, ఎప్పుడు తీస్తావు? నువ్వు శుంకర నరేష్ బండిలో కార్లో పోయినావంటే, శుంకర నరేష్ కార్లో పోతా, అవసరమైతే నువ్వు డ్రాప్ చేస్తా అంటే నీ కార్లో కూడా ఎక్కిపోతా. రంగనాథ్ అక్కడి నుంచి పోతున్నాడు, లిఫ్ట్ అడిగినా ఆపిండు, కొంచెం రోడ్డు మీద దింపాయా సార్ అంటే పక్కన సీట్లో అవకాశం ఇస్తే దిగిపోతా. కార్లో పోతే మీకు వచ్చిన ప్రాబ్లం ఏంది? అట్లా కూడా ట్రోల్ చేసిండు సోషల్ మీడియాలో. శుంకర నరేష్ కార్ ఎక్కి ఎందుకు పోయినావు, 100 కార్లు ఎక్కుతా, నీకెందుకు? మీకు అయినా కూడా అవన్నీ పాయింట్ కాదు. నేను అన్ని అంశాలు ఎప్పుడు పడితే అప్పుడు కూడా నేను మాట్లాడా. నా ఫోకస్ ల్యాండ్, నా ఫోకస్ తెలంగాణ భూమి, దాని గురించే మాట్లాడుతాను. ఇవన్నీ నథింగ్. అవన్నీ నువ్వు కేసులు పెట్టుకో, ఇంకేమన్నా చేసుకో, ఇంకేదైనా ప్రచారం చేయను, అవన్నీ నాకు పెద్ద ఫరక్ పడదు. ఎక్కడ ఎవరితో ఎందుకు చెడిందో నాకు క్లారిటీ ఆన్సర్ కావాలి రఘుభయ్య. పవన్ కళ్యాణ్తో ఏమైనా చెడిందా మీకు, లేకపోతే రేవంత్ రెడ్డితో చెడిందా, లేకపోతే రంగనాథ్కి మీకు చెడిందా? కాదు, వాళ్ళతో చెడడానికి నేను ఏమైనా రోజు, వారానికో, నెలకో, సంవత్సరానికి ఒకసారి నేను వాళ్ళతో మాట్లాడినోని కాదు. సో ఓకే, ముఖ్యమంత్రి అయిన తర్వాత రేవంత్ రెడ్డితో నేను ఏ రోజు మాట్లాడింది లేదు, కలిసింది లేదు. ఎప్పుడో ఒక రోజు ప్రెస్ మీట్కి ఒక్కసారి వెళ్ళిన అంతే, ఒక ప్రెస్ మీట్కి అటెండ్ అయినా నేను. ఇంకా తర్వాత ఎప్పుడు ముందు పోలే, తర్వాత పోలే. రంగనాథ్తో హైడ్రా ఇనిషియేట్ తీసుకొని వర్క్ చేస్తున్నప్పుడు ఒకసారి మాట్లాడిన. అసలు పవన్ కళ్యాణ్ ముఖం చూసింది కూడా లేదు. నాకేం సంబంధం, మన పనే మనకు సరిపోకపోయి ఇలానే అడగలదు. కానీ పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేయడానికి పవన్ కళ్యాణ్ వ్యతిరేకులు, శత్రువులు, వ్యతిరేక పార్టీలు తెలంగాణలో సమర్థుడిగా చాలా విగరస్గా దూసుకుపోతున్నటువంటి మిమ్మల్ని ముందు పెట్టింది అనేటువంటిది నాతో చాలామంది చెప్పారు. మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళ భూముల కబ్జా గురించి కూడా మాట్లాడినాం. నేనే పోయినా, ఏ ఛానల్ రాలే. ఇప్పుడు వీళ్ళు పవన్ కళ్యాణ్ టీమో లేకపోతే చంద్రబాబు నాయుడు టీం కూడా రాలే. దళితుల భూమి వైవి సుబ్బారెడ్డి కొడుకు దళితుల భూమి అక్రమంగా వాళ్ళతో రాయించుకుంటే అసైన్ ల్యాండ్ ఇప్పటికి కొట్లాడుతున్నాం. నెక్స్ట్ వీక్లో అక్కడికి వెళ్ళేది ఉన్నది. రమ్మనండి వీళ్ళని కూడా, మీకు దమ్ముంటే కలిసి వెళ్దాం.
అక్కడ దళితుల భూమిని లేపేసిరు అందరు కలిసి. ఓకే. ఇప్పుడు కాదు, 6 నెలల కింద చేసిన వీడియో అది, మీకు కావాలంటే పంపిస్తా. మరి అప్పుడు జగన్మోహన్ రెడ్డితో గొడవ పెట్టుకున్నట్ట కాదు, అక్కడ తెలంగాణ ప్రజల భూమి అది. అంతే తప్ప మనకి ఎవరి మీద శత్రుత్వం లేదు, మిత్రత్వం లేదు. కొన్ని కూల్చివేతలకు సంబంధించి కొన్ని కూల్చివేతలని డెమాలిష్ చేసేటువంటి విషయంలో రంగనాథ్ వైఖరిని తప్పుపట్టడం దగ్గర నుంచి, కొన్ని సందర్భాల్లో రంగనాథ్ని పర్సనల్గా టార్గెట్ చేయడం దగ్గర నుంచి, ఆయన మీ మీద ఎఫ్ఐఆర్లు పెట్టించి కేసులు పెట్టించేటువంటి దగ్గర నుంచి, ఇద్దరికి పర్సనల్ రైవలరీ లేకపోతే ఇదంతా ఉంటుందా? పర్సనల్ నేను ఎప్పుడు ఆయన టార్గెట్ చేయాలి, ఆయన నన్ను టార్గెట్ చేసిండు. టీ న్యూస్ అనే ఛానల్లో కేటీఆర్తో మాట్లాడుకుని ఒక వార్త వేయించిండు. అక్కడ అందరు కలిసిపోయారు, రేవంత్ రెడ్డి, కేటీఆర్, రంగనాథ్, ఈ సోకాల్డ్ రియల్ ఎస్టేట్ మాఫియా అంతా కలిసి. రేవంత్ రెడ్డి ఏమో వాళ్ళకి సంబంధించిన ఛానల్లో వేస్తే నా మీదకి వస్తుంది, అనవసరంగా మళ్ళీ డ్యామేజ్ అవుతుందని. కేటీఆర్ అయితే ఎట్లాగో మేము కేసీఆర్ వీళ్ళందరితో ఎలక్షన్స్కి ముందు గట్టిగా వీళ్ళ మీద ఫోకస్ చేసిండు అన్న దాంతో అని లేస్తే వాళ్ళలో కొట్టుకపోతుందని ఇట్లంతా గూడుపుటాన్ని చేసి ఆ టీ న్యూస్లో 15 నిమిషాల ఫోకస్ చేయించారు నా మీద. టీ న్యూస్లో చాలా దారుణమైనటువంటి ఫోకస్ మిమ్మల్ని టార్గెట్ చేస్తూ వచ్చిన మాట వార్త వాస్తవమే. వాళ్ళు చేసినారు. కానీ ఇప్పుడు మిమ్మల్ని డిఫేమ్ చేయడానికి, మిమ్మల్ని టార్గెట్ చేయడానికి టీ న్యూస్తో రంగనాథ్ అలాగే రేవంత్ కొలాడ్ అయ్యే ఛాన్స్ ఉందా? కేటీఆర్, రేవంత్, రంగనాథ్ ముగ్గురు. లేదంటే రంగనాథ్ రేవంత్ని కాదని కేటీఆర్తో కుమ్మక్కై వార్త వేయించుండాలి. నేనైతే ఫస్ట్ ఇదే అనుకుంటున్నా. ఓకే. ఎందుకంటే రేవంత్ రెడ్డి కూడా ఏం యాక్షన్ తీసుకుంటున్నాడు, ఏం లేదు కదా, నథింగ్ కదా. ఆయనకు జరిగిన ప్రతి ఇబ్బందికి ఒక రేటు కడుతున్నాడు. కేటీఆర్తో కేసీఆర్తో మాట్లాడుకుంటున్నాడు తప్ప, ఇప్పుడు నన్ను బెడ్రూమ్లోకి వచ్చి అరెస్ట్ చేసి తీసుకుపోయారు, దానికి ఒక రేటు. డ్రోన్ ఎగరేస్తే అరెస్ట్ చేశారు, దానికి ఒక రేటు. నేను కాంగ్రెస్లో అధ్యక్షుడిగా ఉన్నప్పుడు నన్ను ఇష్టం వచ్చినట్టు తిట్టారు, దానికి ఒక రేటు. అంతే. ఆయన కూడా అంతకంటే తిడుతున్నాడుగా. ఎవరు? రేవంత్ కూడా తిట్టుకుంటారు. అట్లా కనబడుతుంది తిట్టుకు. వాళ్ళకి బూతులు అనేది నథింగ్ కదా. వాళ్ళకి ఎకరం భూమి పోతే ఇబ్బంది అనిపిస్తుంది, రూపాయి పోతే ఇబ్బంది అనిపిస్తుంది. నువ్వు నేను బూతులు తిట్టుకుంటే వాళ్ళకి పెద్దగా ఫరక్ పడదు. నువ్వు నేనంటే కేటీఆర్, రేవంత్ రెడ్డి ఎన్నైనా తిట్టుకుంటారు. ఆ నుంచి బండిరా వరకు ఎన్నైనా తిట్టుకుంటారు, సాయంత్రం కలుసుకుంటారు. ఒకవేళ కనుక అదే నిజమైతే హైడ్రాని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నటువంటి వాళ్ళల్లో టీఆర్ఎస్ ఒకటి. ఆపరేషన్ మూసీలో వాళ్ళు ఎలా కథం తొక్కారో, ప్రొక్లైన్లకి ఎదురుగా ఎలా పోయారో మనం తెలిసిందే. రాబోయేటువంటి రోజుల్లో హైడ్రా వ్యతిరేక ఉన్నటువంటి దానిపైన, హైడ్రా ఏకపక్ష వైఖరి పైన మేము కూడా పోరాడతామని చెప్పి బీఆర్ఎస్ అఫీషియల్గా ప్రకటించింది. అప్పుడు దాన్ని ఆహ్వానించరా? మీరు కూడా దాన్ని వ్యతిరేకిస్తారా? ఈ లిస్ట్ ఒకసారి చూడండి. 55 చెరువుల లిస్ట్ ఇది. తెలంగాణలో వెస్ట్ సైడ్ అన్ని వైపులా ఉన్న కొన్ని రకాల చెరువులు ఇవి. ఒక్కొక్క చెరువు విస్తీర్ణం 10 ఎకరాల నుంచి ఆ పైన ఉన్న చెరువులు ఇవన్నీ. ఈ చెరువులన్నీ ముసాపేట్, గోపన్పల్లి, రాజేంద్ర నగర్, గోపన్పల్లి, హైదర్ నగర్, ఖాజాగూడ, మైసమ్మ చెరువు, మెడ్లకుంట, పెద్ద చెరువు, ఇట్లా అన్ని చెరువు 55 చెరువులు ఉంటాయి. ఈ చెరువులన్నీ ఎవరికి? వాసవి హోమ్స్, వర్టెక్స్, మెగా డెవలపర్స్, వైష్ణవి డెవలపర్స్, హానర్ ఎస్టేట్స్, భవ్య కన్స్ట్రక్షన్స్, నిహారిక ప్రాజెక్ట్స్, అరబిందో, మై హోమ్, ఇట్లా అన్ని కంపెనీలకి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద డెవలప్ చేయమని ఆ కంపెనీల చేతిలో పెట్టారు. ఓకే. డెవలప్ చేయమని కాదు, వాడేసుకోండి అని సింపుల్గా. ఇప్పుడు ఈ అన్ని చెరువులు కబ్జా అయినాయి, 55 చెరువులు. అన్ని చెరువుల దగ్గరికి రంగనాథ్ పోయిండు, రేవంత్ రెడ్డి పంపించిండు. మరి ఎన్ని చెరువులు రిస్టోర్ చేసిరో ఒకసారి చెప్పాలి. ఇప్పుడు నమస్తే తెలంగాణలో పేద ఇట్లా పడగబెట్టి రంగనాథ్ని సస్పెండ్ తీసేయమని కోర్టు ఇచ్చింది, అయిపోయింది, పీడ విరగడైందని. ఇప్పుడు మీ పీడ అట్లనే ఉన్నది ఇంకా మాకు తెలంగాణకి, టీఆర్ఎస్ పీడ. 55 చెరువులు కబ్జా చేస్తే 55 చెరువుల మీద హైడ్రా ఫోకస్ చేయలే, రేవంత్ రెడ్డి ఫోకస్ చేయమని చెప్పలే. కలిసి కూర్చొని మొత్తం ఇదే రియల్ ఎస్టేట్ కంపెనీలన్నీ రేవంత్ రెడ్డి దగ్గర వచ్చి కూర్చున్నాయి, వాటాలు పంచుకున్నారు. ఇప్పుడు బీఆర్ఎస్ అంటది హైడ్రా పోయింది అంటది. హైడ్రా పోవడం వల్ల మీకే లాభం జరిగింది కదా, ప్రజలకేం లాభం జరగలే. హైడ్రా ఉండడం వల్ల ప్రజలకే నష్టం జరిగింది. హైడ్రా పోయినా ఉన్నా మాకు పెద్ద ఫరక్ పడదు. రేవంత్ రెడ్డికి సేమ్, వాళ్ళ దగ్గర ఉన్న వాళ్ళు వీళ్ళ దగ్గరికి వచ్చారు. మరి 55 చెరువుల సంగతి ఏంది? రేవంత్ రెడ్డి యాక్షన్ తీసుకోడు, రంగనాథ్ పోయిండు, హైడ్రా పోయిండు అని రేవంత్ రెడ్డి మీద ఇంత ఎత్తున ఎగురుతాడు. ఎవరు? కేటీ. ఎంత డ్రామా కదా. 55 చెరువుల సంగతి చెప్పండి. ఇట్లా ఇది అర్బన్ రైజ్ అని ఒక కంపెనీకి, అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఓకే. ఇది అమీన్పూర్ పటాన్ చెరువులో ఉన్న ఒక చెరువు అనమాట. అంటే ఈ రకంగా సమావేశాలు ఏర్పాటు చేసి బండి తాళం చేయి ఇచ్చినట్టు చెరువుది ఇస్తే వాడు మొత్తం 4 మూలలు తిప్పిరు ఆ నాళాలని. ఇంకా ఈ అర్బన్ రైజ్ అమీన్పూర్లో ఉంటుంది, చాలా పెద్ద ప్రాజెక్ట్ ఇది. అది కేటీఆర్ మానస పుత్రిక అని అంటారు. అక్కడ పోతే వాడు 11 ఎకరాల్లో ఇప్పుడు బఫర్ జోన్లో కడుతున్నాడు. ఓకే. స్టిల్ ఈ క్షణానికి కూడా ఇక్కడ ఇందులో నాలాని డైవర్ట్ చేసేటప్పుడు హెచ్ఎండిఏ నిధులతోనే ఆ నాలాని మలుపులు తిప్పారు ప్రజల సొమ్ముతో. అంత అరాచకం జరిగింది.
సో సో రేవంత్ సరిగ్గా ఉండుంటే, హైడ్రా సరిగ్గా పనిచేసి ఉంటే ఇవన్నీ బయటకు వచ్చాయి. సో ఇట్ ఈస్ క్లియర్, ఇదంతా డ్రామా. హైడ్రాకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ మాట్లాడినా, హైడ్రా కూల్చివేతలకి బాధితుల పక్షాన మేము నిలబడతామని చెప్పి బీఆర్ఎస్ కేటీఆర్ చెప్పినా కూడా డ్రామా, అదంతా పక్క చెత్త అది. ఒకవేళ హైడ్రా సరిగ్గా పనిచేసి కేటీఆర్ పని కావాలి. మున్సిపల్ మినిస్టర్ ఆయనే, పర్మిషన్లు ఇచ్చింది ఆ రియల్ ఎస్టేట్ కంపెనీలకు ఆయనే. అంత చెత్త అది. ఇప్పుడు కాంగ్రెస్ బీఆర్ఎస్ని విమర్శిస్తుంది, చూసి హైడ్రా కావాలని మీరు ఇంత దుష్ప్రచారం చేసిరని వీళ్ళు అంటారు. హైడ్రా తెచ్చింది, హైడ్రా తీసుకొచ్చింది ఆ రియల్ ఎస్టేట్ కంపెనీలని మొత్తాన్ని టెర్రరైజ్ చేసి వీళ్ళ వైపు తీసుకోవడానికి రేవంత్ రెడ్డి చేసిన ఒక దుకుణం అది. ఓకే, ఇప్పుడు హైడ్రా ఉన్నా పోయినా ఆల్రెడీ కాంప్రమైజ్ అయిపోయినారు. సో కేటీఆర్కి వాళ్ళకు వచ్చే నష్టం కూడా ఏం లేదు. ఏదో మీడియాలో ఒక వార్త రావాలి, మేము ఏదో ఫైట్ చేయడం వల్ల హైడ్రా పోయిందని చెప్పుకోవాలి, అంతకుమించి ఏం లేదు. రైట్, ఒక ప్రశ్నతో ముగిస్తాను రఘుభయ్య. ఇప్పుడు తెలంగాణని ప్రపంచ పటంలో పెట్టింది మేమే, తెలంగాణలో అభివృద్ధి పరవళ్ళు తొక్కించింది మేమే అని చెప్పి టీఆర్ఎస్ చెప్తోంది. దానికి టీ హబ్ నుంచి మిగతా వరకు కొన్ని సాక్ష్యాలుగా చూపిస్తోంది. తెలంగాణని అసలు అప్పుల్లోకి నెట్టేసిందే మీరు, తెలంగాణలో భూముల పందేరం చేసి కోట్లు సంపాదించింది మీరు అని చెప్తోంది కాంగ్రెస్. కాంగ్రెస్ కూడా ఇప్పుడు అదే పద్ధతిలో ఉంది అని చెప్పంటుంది. మీ దృష్టిలో యాజ్ అ సీనియర్ జర్నలిస్ట్గా, ఎన్నో గ్రౌండ్ రిపోర్ట్స్కి వెళ్ళినటువంటి జర్నలిస్ట్గా, బీఆర్ఎస్ బెటరా, కాంగ్రెస్ బెటరా? రెండే, దొందే, ఇద్దరు దొంగలే. వీళ్ళ వల్ల తెలంగాణకి ఒక్క పైసా లాభం జరగకపోగా లక్ష రూపాయల కోట్లాది రూపాయల నష్టం జరిగింది. కానీ ఆ టీఆర్ఎస్ ను కాదని కాంగ్రెస్ ని అధికారంలోకి తెచ్చినటువంటి దానిలో మీ పాత్ర కూడా ఉంది. పాత్ర ఉండదు అట్లా. పాత్ర అంటే మేము కాంగ్రెస్ కు ఓటేయమని చెప్పలేదు. ఓటేయమని చెప్పకపోయినా కూడా కాంగ్రెస్ కి ప్రోగా వ్యవహరించినటువంటి దాఖలాలు ఉన్నాయి కదా. బీఆర్ఎస్ ఏమనుకుంటుంది తెలుసా, వీళ్ళు రేవంత్ రెడ్డి కూడా అగెనిస్ట్ గా పనిచేస్తున్నారు, అంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారు, అది మాకు అడ్వాంటేజ్ అవుతున్నారు వాళ్ళు అనుకుంటున్నారు. రేపు పొద్దున అధికారంలోకి వస్తే కాంగ్రెస్ వాళ్ళు ఏమనుకుంటారు, బీఆర్ఎస్ ని మీరు కావాలని తెచ్చినట్టు వాళ్ళు అనుకుంటారు. అంతే తప్ప మేము కాంగ్రెస్ కోటేమని ఇంకోటి ఏమని చెప్పలే. మరి ఇప్పుడు సమ్ టైమ్స్ కాంగ్రెస్ థర్డ్ ప్లేస్లో ఉన్నప్పుడు బై ఎలక్షన్స్ టైంలో బీజేపీ అడ్వాంటేజ్ తీసుకుని బీజేపీ అధికారంలోకి వచ్చింది కదా, అంటే బీజేపీని గెలిపించినట్ట కాదు కదా. అంటే మేము ఇష్యూని మనం రైజ్ చేయడం మన పని. అది ఎట్లాగో మనం ఎంత మాట్లాడినా ఎవరికి తగులుతుంది, అది గవర్నమెంట్కే తగులుతుంది. సో గవర్నమెంట్ ఆ ఇష్యూ గురించిన వార్త విన్న ప్రజలు ప్రభుత్వం పట్ల కొంత వ్యతిరేకత భావం వస్తుంది ఆటోమేటిక్గా. అది రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలది. సో దాన్ని ఎన్కరేజ్ చేసుకునే పనిలో ప్రతిపక్షాలు ఉంటాయి కామన్గానే. కాబట్టి తెలంగాణలో ఏమైపోయిందంటే ఒక ఆల్టర్నేట్ లేకుండా పోయింది. తెలంగాణ సోయిన్నోడు, తెలంగాణ ప్రజల పట్ల ఆలోచన ఉన్నోడు, కన్సర్న్ ఉన్నోడు లేకుండా పోయిండు. కాకపోతే వీడు పోతే వాడు పోతే వీడు అనే రాజకీయం ఉన్నది. నేను అనుకుంటున్నా 2028 or 2029లో ఆ పరిస్థితి ఉండకపోవచ్చు. ఒక బలమైన మార్పు వచ్చే అవకాశం ఉంటుందని నేను అనుకుంటున్నాను. లేకపోతే ఒకవేళ రాలేదనుకోండి, అంత చిల్లర అయిపోతుందేమో, అంటే ఒక హంగ్ లాంటి వాతావరణం రావచ్చేమో నేను అనుకోవడం. రైట్, కోడి చెరువు నుంచి మాత్రమే కాకుండా హైడ్రాని వ్యతిరేకిస్తూ మీరు చేసినటువంటి ఆరోపణలతో వాళ్ళు నిరూపించుకుంటారా, లేకపోతే మీరు చెప్తున్నటువంటి ఇప్పుడు రంగనాథన్ ఎందుకు కోర్టు ఇది చేసిందన్నది కూడా చాలా ఇంపార్టెంట్. ఎగ్జాక్ట్లీ ఇప్పుడు ఎందుకంటే ఆయన మీద 4 కంటెంప్ట్స్. ఐ హావ్ ఎ క్వశ్చన్ హియర్. ఇప్పుడు సర్వసాధారణంగా కంటెంప్ట్ ఆఫ్ కోర్టు ధిక్కరించడానికి ఎవరైనా భయపడతారు, కానీ హైకోర్టు వ్యాఖ్యానించిన దాని ప్రకారము, హైకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించిన దాని ప్రకారము ఒక హ్యాబిచువల్ అఫెండర్ లాగా పదే కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారు రంగనాథ్. ఆఫ్ కోర్స్ నిన్న క్షమాపణ పిటిషన్ ఏదో దాఖలు చేసినట్టున్నారు. ఎక్కడిది రంగనాథ్కు ఆ ధైర్యం? ఒక ఐపీఎస్కు ఆ ధైర్యం ఉంటుందా, హైడ్రా కమిషనర్కి? జనరల్గా కోర్టులు అంటే వాళ్ళకి కొంత ఒక అవగాహన ఉంటుంది కదా. జనరల్గా కొన్ని కేసెస్, ఇప్పుడు ఆయన గురించి చరిత్ర తవ్వుకుంటూ వస్తే చాలా కేసులు ఉన్నాయి. ఇప్పుడు కేయూ విద్యార్థులని దారుణంగా కొట్టించిన చరిత్ర రంగనాథ్ది. మేమే కవర్ చేసినాం. ఆ పిల్లలందరూ ఏబీవీపీ వాళ్ళు రాజ్భవన్కి వస్తే కాళ్ళు ఇరిగిపోయి ఈ గుండెల మీద తంతే దారుణంగా దెబ్బలు తగిలి వాళ్ళు ఇక్కడ దాకా వచ్చినారు. రాజ్భవన్కి వచ్చి కంప్లైంట్ చేసినప్పుడు తమిళసై ఉండేని అనుకుంటా. ఓకే. ఈయన కేయూ వరంగల్ ఎస్పీగా ఉన్నాడు. ఈ వరంగల్, నేను ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఆయన ఎస్పీగా ఉన్నప్పుడు ఆ డిటీసీ డిస్ట్రిక్ట్ ట్రైనింగ్ సెంటర్ని 3rd డిగ్రీల కోసం ఎట్లా వాడిన అనేది అక్కడ ప్రజలు చెప్తారు. ఖమ్మంలో ఏం చేసిండు, వరంగల్లో ఏం చేసిండు, ఇక ఇవి మనకు గతంలో కేసులు, మిర్యాలగూడ కేసు, ఇవన్నిటి మీద చాలా ఎలిగేషన్స్ ఉన్నాయి. అంటే తను చాలా క్రిమినల్ కేసెస్ చూసినటువంటి వాళ్ళకి ఈ కోర్టు కేసులు ఇవన్నీ కొంత ఈజీగా అనిపిస్తాయేమో అనుకోవడం. సో అట్లా కంటెంప్టే కదా ఏముంది అనుకున్నాడు. ఒకటో కంటెంప్ట్, సెకండ్ కంటెంప్ట్, థర్డ్ కంటెంప్ట్లో ఎంత ఘోరంగా అన్నాడు జడ్జి గారు, అరెస్ట్ చేయండి అని అన్నాడు. ఎగ్జాక్ట్లీ అలవాటు పడ్డ అఫెండర్ నేరస్తుడిలాగా ట్రీట్ చేయాలి మిమ్మల్ని అన్నాడు. ఆడ ఏజీ సుదర్శన్ రెడ్డి ఉంటే ఆయనతో మాట్లాడుకొని అరెస్ట్ నుంచి మినహాయింపు ఏదో తెచ్చుకున్నాడు అప్పటికప్పుడే.
ఊరుకోవాలి కదా, సైలెంట్గా ఉండాలి కదా. ఆయన అప్పటికే జడ్జి అంటున్నారు, మీరు ఒకవేళ ఈ స్టేటస్కో మీకు నచ్చకపోతే సుప్రీంకోర్టు వెళ్ళి స్పెషల్ పిటిషన్ SLP వేసుకోండి అని చెప్తూనే ఉన్నారు. ఆ పనైనా చేయొచ్చు కదా. ఇప్పుడు మీ జేబులోంచి పెట్టే డబ్బులు కాదు కదా, గవర్నమెంట్ డబ్బులే కదా. పై కోర్టుకి వెళ్ళాలన్నా, ఎక్కడ ఏం పని చేయాలన్నా, మీరు అడుగు తీసి అడిగేయాలన్నా, వెహికల్ చేయాలన్నా గవర్నమెంట్ పెట్రోలే కదా, గవర్నమెంట్ ఆఫీస్ ప్రజాధనమే, అంతే కదా. మీకు అంత స్పెషల్ ఇంట్రెస్ట్ ఏంది? మరి ఇదే స్పెషల్ ఇంట్రెస్ట్ మిగతా వెంచర్లు ఇప్పుడు నేను చూపించిన 55 చెరువుల మీద ఎందుకు లేదు? అంతే కదా. ఆ థర్డ్ అయిపోయిన తర్వాత కూడా సేమ్ మళ్ళీ ఇగో ఇట్లా పోయి ప్రత్యక్షమైంది ఆడ బండ్లు, మీరు అవి చూసే ఉంటారు కదా ఫోటోలు. సో ఈ రకంగా మళ్ళీ పోయి ఆడ బండ్లు పెట్టిండు. వాళ్ళు మంచిగా రెడీగా ఉన్నారు, వాళ్ళు ఎప్పుడు వస్తాడు మళ్ళీ ఫోటోలు తీద్దామని, ఈ శాంతా శ్రీరామ్ కన్స్ట్రక్షన్ వాళ్ళు. ఓకే, ఇప్పుడు ఇది ఒకవేళ గవర్నమెంట్ ల్యాండ్ అని మీరు ప్రూవ్ చేయదలుచుకున్నారు అనుకో, చట్టబద్ధంగా ప్రూవ్ చేసే ప్రయత్నం చేయండి. ఇది ఇప్పటి నుంచి కాదు కదా, ఎప్పటి నుంచో నడుస్తున్న కేసు. లేదు మాకు కబ్జాదారులే కేసు పెట్టిరంటే నువ్వు ఎట్లా డిసైడ్ చేస్తావు? నీకు ఏం అవగాహన ఉందని డిసైడ్. వాళ్ళు ఏమంటున్నారు, మేము లీగల్గా 40 ఎకరాలు జీపీఏ తీసుకున్నామని వాళ్ళు చెప్తున్నారు. సో ఇక్కడ రకరకాల ఈక్వేషన్స్ ఉన్నాయి. నాతో మాజీ జడ్జి కూడా ఒకరు మాట్లాడినారు, అది నేనే గతంలో ఇది చేసింది, అసలు అది అవకాశమే లేదని. ఇప్పుడు 4వ సారి మళ్ళీ కంటెంప్ట్. ఇంక మరి సస్పెండ్ తీసేయమని చెప్పకపోతే ఏం చెప్తారు? ఆయనకు మళ్ళీ రేవంత్ రెడ్డి మళ్ళీ సపోర్ట్. ఎందుకంటే ఇప్పుడు లావాదేవీలు ఉంటాయి కదా, ఇప్పుడు నాది రియల్ ఎస్టేట్ కంపెనీ, మీరు రంగనాథ్, మీకు ఆల్రెడీ నా దగ్గరికి రాక నీకు 40 లక్షలు మాట్లాడుకున్నాం, 20 ఇచ్చినాం, ఇంక 20 ఇవ్వాలిగా, మరి ఎవరికి ఇవ్వాలి? లేకపోతే రేపే డీల్ సెట్ అయ్యేది, ఇవాళ ఆయన లేడనుకో, మరి ఎట్లా? ఇవాళనే దిగిపోయింది అనుకో. ఎన్ని ఉంటాయి ఇట్లాంటి డీల్స్? మరి డీల్స్ అన్ని ఎప్పుడు సెట్ కావాలి? తొలగిస్తారా రంగనాథ్ని? తొలగిస్తే పరువు తక్కువ, తొలగించాల్సిందే. పరువు తక్కువ అంటే అది వాళ్ళు చేసుకున్న కర్మ. అది ఎవరు చేసుకున్నారు? ఇన్ని ఎపిసోడ్స్ అయిన తర్వాత కూడా ఎట్లా కంటిన్యూ చేసినారు? అసలు హైడ్రా దేనికోసం? హైడ్రా ఇప్పుడు ఇరిగేషన్ చెరువులు ఉన్నాయి, చెరువులు కాపాడడం కోసం ఇరిగేషన్ ఆఫీసర్లు ఉన్నారు, ప్రభుత్వ భూమి కాపాడడం కోసం MRO ఉన్నాడు, RDO ఉన్నాడు, కలెక్టర్ స్థాయి అధికారులు ఉన్నారు. ఓకే, CCLA ఉన్నాయి, ఇవన్నీ కోర్టులు ఉన్నాయి, ట్రిబ్యునల్స్ అంటున్నారు, అవంటున్నారు, ఇవంటున్నారు కదా. మరి సపరేట్ హైడ్రా అనే వ్యవస్థ ఎందుకు? అంటే వీళ్ళు పని చేయట్లేదనా? సరే పెట్టిరు, ఓకే బాగానే ఉంది. పెట్టినప్పుడు ట్రాన్స్పరెంట్గా పనిచేయాలి కదా, ఎవరికి ఇది కాకుండా పనిచేయాలి కదా. పేదోళ్ళ ఇల్లు కూడా కొడుతుంది అన్యాయంగా. ఆడ అరకెపోటు గాంధీ భూమిలోకి పోయి 11 ఎకరాల ఫెన్సింగ్ వేస్తే తెల్లారికి ఫెన్సింగ్ కూడా వీకిండి ఆయన. ఆడ ఉన్న పేదోళ్ళు ఎవరో కబ్జా భూమే కావచ్చు, ఎవడో అమ్మిండు, లీడర్లు ఆ దొంగలంతా అమ్మిరు, కొనుక్కున్నారు ఆటో డ్రైవర్లు, వాళ్ళు వీళ్ళు లేబర్ పని చేసేవాళ్ళు, వాళ్ళు ఇల్లు కూలగొట్టి వచ్చినాం. ఎట్లా? నీకు అవగాహన. ఇప్పుడు ఈయన ఫస్ట్ కూలగొట్టిన బిల్డింగే అవగాహన లేకుండా కూలగొట్టిండు బాచుపల్లి దగ్గర. ఎదురుగా కోమటికుంట వాసవి కబ్జా చేసిన దాని జోలికి పోకుండా అవతల ఎర్రకుంట అని ఇంకొక ఉంటున్నది, అక్కడ నీళ్ళేవేం లేవు. ఆడపోయి ఒక 5 అంతస్తుల 3 బ్లాకులు కూలగొట్టవచ్చు. ఫస్ట్ టెర్రరైజ్ చేసి కూలగొట్టిన బిల్డింగ్ అది. అప్పుడు ఆయన మంచిగానే మాట్లాడుతుండే. అప్పుడు నేను చెప్పిన ఆయనకి ఫోన్ చేసి, ఇది రాంగ్ జరిగింది, ఇది మీరు అనవసరంగా ఎవరో ఇన్ఫర్మేషన్తో కూలగొడుతుంది, తప్పిది అంటే వాళ్ళు కూడా కోర్టుకు వెళ్ళారు. ఓకే, వాడు ఏడి శ్రీనివాసులు ఒకడు ఉంటాడు ఆఫీసర్, ఆయన మాటల మీద కూలగొట్టిండు. చివరికి వాడు ACB రైట్స్లో అక్రమాస్తుల కేసులు దొరికిండు. సో ఇట్లుంటది. కాబట్టి ఈ మొత్తం ఒక దుకాణం చేసిరు దీన్ని. రైట్, లెట్స్ వెయిట్ ఫర్ ద మూమెంట్. నేను కూడా వెయిట్ చేస్తాను. మీరు నా మీద పిల్లేసినప్పుడు మళ్ళీ మాట్లాడదాం హైకోర్టు దగ్గర. డన్ తప్పకుండా. తప్పకుండా. థ్యాంక్ యూ రఘు, థ్యాంక్ యూ సో మచ్.